అన్ని దానాల కన్నా అవయవ దానం మంచిది. ఒక మనిషి గనక చనిపోతే ఆయన చనిపోయిన తర్వాత ఆ పార్థివ దేహంలో 8 అవయవాలను తీసి ఇతరులకు 8 మందికి ఎవరికైతే దాని నీడు ఉంటుందో సమ్ అవర్స్ లోపల పెట్టగలిగితే అతను మరొక 100 సంవత్సరాలు ఆ శరీరంలో ఇమిడి తన జీవితాన్ని కొనసాగిస్తాడు సార్. అందుకనే అవయవదానం చాలా గొప్ప సార్. రక్తదానం అంటే ఇప్పుడు పాలలాగా పెరుగులాగా ఎవరికి ఎక్కడ దొరకదు. ఇవ్వండి సార్, రక్తదానం చేయని 1 బ్లడ్ 250 ml ఇదే 4 lakhs. సార్ మీరు రక్తదానం అంటున్నారు, అవునండి, 24 అవర్స్ మీరు అవైలబుల్గా ఉంటారా? ఖచ్చితంగా సార్. మీరు అన్నారు ఇంతకుముందు 24 గంటలు మీరు అందుబాటులో ఉంటారా సార్? నా మొబైల్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది సార్. మిడ్ నైట్ కూడా నాకు కాల్స్ వస్తాయి. అసలు కాండం మీద పాడవాడాలనే ఆలోచన ఎట్లా వచ్చింది సార్, ఇది హెచ్ఐవిను నిర్మూలించాలి అంటే మందులతో కాదు, మాటలతో కాదు, కండోమ్ ఒకటే దానికి ఆయుధం సార్. అందుకనే మౌనంగానే ఎదగమనేటువంటి పాటను ఫ్యూ వర్డ్స్ తప్పకుండా సార్. రక్షణ కొరకే తొడగమని కండోమ్ నీకు చెబుతుంది, తల్లిసిన కొద్ది వాడమని అర్ధమందులో ఉంది. అపరిచితులు కలిసిన చోటే దీని పిలుపు వినిపిస్తుంది, వాడినన్ని చూసిన చోటే కొత్త మలుపు కనిపిస్తోంది. అది స్టాండ్ అనేది సాఫ్ట్వేర్ కల్చర్ లో ఇప్పుడు ట్రెండింగ్. ఓకే, ఈ 5 రోజుల ఒత్తిడి గల జీవన విధానంలో 6వ రోజు 7వ రోజు ఏం చేస్తున్నారు? రిక్రియేషన్కి అలవాటు పడుతున్నారు. ఈ 5 రోజుల జీవన విధానంలో ఉన్నప్పటికీ భర్త ఇంకొకరిని కోరుకోవడం, భార్య ఇంకొకరిని కోరుకోవడం, వాళ్ళ స్నేహితులనే రోజు వచ్చే విజయ్ అజయ్ ఇజయ్ కలిసి వస్తారు కదా టీం మెంబర్. ఈరోజు విజయ్ నీతో వస్తానంటే పోతాను. సో ఇలాంటి నేచర్ ఉన్న వాళ్ళు చాలా అవుతున్నారు. కమర్షియల్లో బంధుత్వాలు కూడా మర్చిపోతుంది. భార్య భర్త అంటే లేదు, పిల్లలంటే లేదు, డబ్బు ఉంటేనే విలువని చూస్తున్నారు, కార్లు ఉంటేనే విలువ, విల్లాస్ ఉంటేనే వ్యక్తిత్వ జీవితం. ఏం సార్, కూడి కృష్ణుడు బతకట్లేడా సార్? 2000 వానికి వస్తే బతుకుతారు సార్ హ్యాపీగా. వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు. 8 గంటలు మరి మనం పంటున్నాం సార్. అబ్బాయి 8 గంటలు పంటాడు సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. అన్ని దానాల కన్నా అవయవ దానం మంచిది. అసలు హెచ్ఐవి మీద మీరంత కేర్ ఎందుకు తీసుకుంటున్నారు సార్? మీరు అన్నట్టు అవయవదానం అనేది సార్, ఒక మనిషి గనక చనిపోతే ఆయన చనిపోయిన తర్వాత ఆ పార్థివ దేహంలో 8 అవయవాలను తీసి ఇతరులకు 8 మందికి ఎవరికైతే దాని నీడు ఉంటుందో సమ్ అవర్స్ లోపల పెట్టగలిగితే అతను మరొక 100 సంవత్సరాలు ఆ యొక్క శరీరంలో ఇమిడి తన జీవితాన్ని కొనసాగిస్తాడు సార్. అందుకనే అవయవదానం చాలా గొప్ప సార్. అందుకనే నేను దాని మీద గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మా ఫ్యామిలీలో కూడా కళ్ళదానం చేశాము, బాడీ డొనేషన్ చేశాము. సో ఇప్పటికీ ఇంకా దాని మీద వర్కౌట్ చేస్తున్నాను. ఓకే, హెచ్ఐవి అన్నారు కదా. 1992లో నా డిగ్రీ కంప్లీషన్ ఇండియా టుడే అనే ఒక ఆర్టికల్లో డాక్టర్ కృష్ణ గారు రాసినటువంటి ఒక ఆర్టికల్ హెచ్ఐవి మీద యూత్ పీపుల్ 15 సంవత్సరాల నుంచి 35 ఏళ్లలో ఉన్నటువంటి యూత్ పీపుల్ అంతా కూడా హెచ్ఐవి బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అనేది నా హృదయాన్ని కదిలించి నేను సోషియాలజీ డిపార్ట్మెంట్ చదివాను. బిఏ సోషియాలజీ, ఎంఏ సోషియాలజీ, కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకర్ని, అండ్ ఎంఫిల్ పిహెచ్డి ఉస్మానియా ఫస్ట్ ర్యాంకర్ని అండి. నా పిహెచ్డి కూడా ఉస్మానియాలో 2002లో కంప్లీట్ చేశాను. బేసిక్గా హెచ్ఐవి మీదనే ఎందుకు పోరాటం అంటే ఈ 15 ఏళ్ళ నుంచి 30 ఏళ్లలో ఉన్న యూత్ను మనం మార్చగలిగితే ఆ రంగం వైపు పోకుండా, ఆ వ్యాధికి గురి కాకుండా చెయ్యాలన్నదే కంకణంగా కట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సార్ 34 సంవత్సరాలు సార్. నేను ఒక నా చదువుకున్నటువంటి స్కూల్లోనే 26 జనవరి నేను ఒక గెస్ట్గా, అప్పటికే నేను ఒక సెలబ్రిటీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ బేసికల్ సింగర్. 6 ఏళ్ల ప్రాయంలోనే మైక్ పట్టుకున్నాను సింగర్గా. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. డబ్బు గురించి చింతిస్తున్నారా? ఇప్పుడు మీ బంగారం క్షణాల్లోనే అమ్మండి. మార్కెట్ రేటుకు సరైన ధర పొందండి. ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేవు. ఇప్పుడే కాల్ చేయండి. అసలు కాండం మీద పాడవాడాలనే ఆలోచన ఎట్లా వచ్చింది మీకు సార్? ఇది హెచ్ఐవిను నిర్మూలించాలి అంటే మందులతో కాదు, మాటలతో కాదు, కండోమ్ ఒకటే దానికి ఆయుధం సార్. అందుకనే మౌనంగానే ఎదగమనేటువంటి పాటను ఫ్యూ వర్డ్స్ తప్పకుండా సార్. రక్షణ కొరకే తొడగమని
కండోమ్ నీకు చెబుతుంది కలిసిన కొద్ది వాడమని అర్ధమందులో ఉంది. అపరిచితులు కలిసిన చోటే దీని పిలుపు వినిపిస్తుంది. వాడినన్ని చూసిన చోటే కొత్త మలుపు కనిపిస్తోంది. అంటే ఈ పాటలో ఉన్న అర్థం ఏంటంటే ఎక్కడ కూడా ఫస్ట్ హెచ్ఐవిని కంట్రోల్ చేయాలంటే కండోమ్ ఒకటే సాధ్యం సార్. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మందులు వచ్చినా, ఇంజెక్షన్స్ వచ్చినా, టాబ్లెట్స్ వచ్చినా, మానసికంగా దృఢంగా మాలాంటి వాళ్ళు కౌన్సిలింగ్ చేసినా కూడా ఈ యొక్క కండోమ్ కనుక ఉన్నట్టయితే మనం రక్షించబడతాం సార్. ఈ పాట మీరే రాశారు? అవును సార్. దీన్ని పేరడిగా ఆటోగ్రాఫ్ అనే సినిమా వచ్చాక వచ్చిన తొలినాళ్ళలోనే ఈ పాటను నేను పేరడిగా చేశాను. దీన్ని యూట్యూబ్లో కూడా మీ నేస్తం డాక్టర్ కీర్తి కండోమ్ సాంగ్ అని ఉంటుంది. దాని ద్వారా 2014లో మా జిల్లా ఎమ్మెల్యే గారు దాస్య వినయ్ భాస్కర్, ఎస్పీ గారు, పుర ప్రముఖులంతా కూడా డిసెంబర్ 1 ఎయిడ్స్ డే దీన్ని పురస్కరించుకొని ప్రతి ఇయర్ మాస్ మీటింగ్ జరుగుతుంది సార్. పబ్లిక్ గార్డెన్ హన్మకొండ, దాంట్లో రిలీజ్ చేయడం జరిగింది సార్. ఆడియో అండ్ వీడియో ఇది అందుబాటులో ఉంటుంది సార్. సార్, ఒక ఫ్యామిలీలో ఒకరు అవయవ దానం చేయటమే చాలా గొప్ప. అలాంటిది మీ ఫ్యామిలీ అందరి చేత అవయవ దానం ఎలా ఒప్పించారు సార్? ఓకే సార్. ఎందుకంటే నేను 1999లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను దర్శించినప్పుడు నాకెందుకో ఆ చిరంజీవి గారు చేస్తున్నటువంటి గొప్ప పనికి ముగ్ధున్నాయి. అందుకంటే ముందే 95 నుంచి నేను రక్తదానం చేశాను సార్. ఇప్పటికి 50 సార్లు. అండ్ నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో లైఫ్ మెంబర్. నేను స్వచ్ఛంద రక్తదాత. 50 సార్లు రక్తదానం ఎలా పాసిబుల్ అవుతుంది మీకు? ఇయర్లీ 2 times సార్. అసలు 4 సార్లు చేయొచ్చు, కానీ నేను 2 సార్లే చేస్తాను. ఒకటి నా బర్త్డే, ఒకటి మా ఫాదర్ బర్త్డే. ఈ 2 రోజుల్లో నేను కంపల్సరీ చేస్తాను. అందుకే 95 నుంచి ఇప్పటి వరకు చేస్తే, కరోనాలో 2 years నేను బ్రేక్ అయ్యాను. ఎందుకంటే నాకు కరోనా వచ్చింది కాబట్టి అప్పుడు చేయలేకపోయాను. ఇప్పటికి 50 సార్లు. మళ్ళీ రెడ్ క్రాస్లో లైఫ్ మెంబర్. 25 years నుంచి మీరు కంటిన్యూస్గా ఫర్ ఇయర్ 2 times రక్తదానం చేస్తున్నాను. అది ఓ పాజిటివ్ సార్. యూనివర్సల్ రక్తదానం చేసినప్పుడు మీకు ఎటువంటి అంటే అన్కాన్షియస్లోకి వెళ్ళడం కానీ అట్లాంటి ఏమి లేదండి. దాని మీద నేను అవగాహన పొంది ఉన్నాను. దానివల్ల ఒక రక్తపు మన చుక్క పోయినట్టయితే మళ్ళీ మనకు 2 నెలల దాకా రాదు అనే మీమాంసంలో చాలా అపోహల్లో ఉన్నటువంటి ప్రపంచం సార్ ఇది. కానీ అలా కాదు. మనం ఎప్పుడైతే ఒక 250 ml రక్తాన్ని కనుక ఇచ్చినట్టయితే మళ్ళీ వారం రోజుల్లో క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు, బలవర్ధకమైనటువంటి ఆహారం కనుక తీసుకున్నట్లయితే పాలు, గుడ్లు మనం 1 weekలో మళ్ళీ దాన్ని పొందవచ్చుతారు. అందుకని ఒక వ్యక్తి ఉన్నాడు మా దగ్గర, ఆయన 4 సార్లు ఇస్తాడు సార్. ఇప్పటికి 132 సార్లు అయింది ఆయన లైఫ్లో. ఆయన చూస్తే ఇంకా మాకు చాలా ఇన్స్పిరేషన్. అంటే 4 సార్లు ఇవ్వచ్చు అనేది చెప్తాడు ఆయన. మేము 2 సార్లకే. నన్ను కొంతమంది చూసి ఒకసారి ఇస్తారు. నన్ను చూసి ట్రాన్స్జెండర్స్ కూడా ఇచ్చారు సార్. మీరు నమ్ముతారో లేదు. ఎందుకంటే నేను వాళ్ళతో కమ్యూనికేట్ అయి ఉన్నాను ఈ హెచ్ఐవి ఫీల్డ్లో. వాళ్ళకు నాతో 30 ఏళ్ళ అనుబంధంతో వాళ్ళు కూడా వాళ్ళ బర్త్డేని పురస్కరించుకొని, లైలా గారు ఉన్నారు, ఆమె హిజ్రా సంఘానికి అధ్యక్షురాలు, ఆమె బర్త్డే సందర్భంగా 40 మంది హిజ్రాలు కూడా ఎంజిఎం హాస్పిటల్లో ముందుకు వచ్చి ఇచ్చారు. సార్, అసలు అదేంటి? ఆస్క్ మీ హౌ టు ప్రివెంట్ హెచ్ఐవి. థ్యాంక్ యూ సార్. ఇది ఒక మామూలుగా ఏంటంటే చాలామంది మనం బయట కొంతమంది వ్యక్తులు ఆస్క్ మీ హౌ టు లాస్ ఆఫ్ వెయిట్ అనే ఒక బిల్ల పెట్టుకొని అవేర్నెస్ కోసం ఈ లిక్విడ్ వాడండి తగ్గిపోతారు, వెయిట్ లాస్ అవుతారు అని చెప్తుంటారు. అలా నా ఎంజిఎంలో ఒక అమ్మాయి ఏఎన్ఎంగా ఉంది. తను రెగ్యులర్గా అలాంటి బిల్ల పెట్టుకొని తిరుగుతుంటే నాకు డౌట్ వచ్చి అడిగాను. సో ఇలా ఉంటుంది అంటే అప్పుడు నేను చాలా లా ఉండేది సార్. చక్రి కన్నా లా ఉండేది. చక్రి మ్యూజిక్ డైరెక్టర్ మా తమ్ముడు. యాక్చువల్గా మిమ్మల్ని ఫస్ట్ చూడగానే సింగర్ చక్రి అని నేను అనుకున్నాను సార్. డూప్గా అనుకోవచ్చు. ఎందుకంటే మేము ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళం, ఒకే కమ్యూనిటీ. అంటే అసలు ఫేస్ కూడా అట్లాగే ఉంటుంది. అప్పుడు మేము పూరి జగన్నాథ్తో మేమంతా వర్క్ చేసాం. ఇంకా నేనేమనుకున్నా అంటే చక్రికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఏమో అన్నట్టు నేను. లేదు సార్, వాళ్ళు వచ్చేసి మున్నూరు కాపు కమ్యూనిటీ, మేము వచ్చేసి టైలర్ కమ్యూనిటీ. కాకపోతే వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ టీచర్ కాబట్టి ఒకే దగ్గర వర్క్ చేసేవారు. అలా మా అనుబంధం మొదలైంది. నాకు అతను 2 years జూనియర్. మేము ఒక ఆర్కెస్ట్రా ద్వారా బయటకు వచ్చి సినిమా ఫీల్డ్లోకి వచ్చాం. సో ఈ బిల్ల పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అది చూసినప్పుడు నాకు ఎందుకో ఆస్క్ మీ హౌ టు లాస్ ఆఫ్ వెయిట్ అన్నదాన్ని హౌ టు ప్రివెంట్ ఆఫ్ హెచ్ఐవి ఎందుకు అడగకూడదు అని నేను దృష్టిలో పెట్టుకొని గత 2 ఏళ్ల క్రితం
మా ఎయిడ్స్ కంట్రోలర్ పీడి మేడం ఉంటారు, హైమావతి గారు, తన ఏఎస్, తనతో నేను ఈ యొక్క మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మన అక్కడికి ఉంటుంది మనకు వెంకటరావు నగర్లో, దాంట్లో December 1 రోజు నేను ఓపెన్ చేయించాను సార్ వాళ్ళ చేతుల మీదుగా. ఇది ఒక 5,000 చేయించాను నేను. నా లాంటి వాళ్ళు ఎంతమంది అయితే దీని మీద పనిచేస్తున్నారో వారికి ఇవ్వటం, అది పెట్టుకుంటే మాత్రం మిమ్మల్ని కంపల్సరీ ఒకరు అడుగుతారు. అడిగినటం వల్ల మనం దీని మీద పనిచేస్తున్నాం అనేది ఒకటి తెలుస్తుంది. సో దీనికి మనం ఎవరైనా అడిగినప్పుడు దాన్ని చెప్పొచ్చాను. ఇలా నన్ను 4-5 అడిగారు. డబ్బు గురించి చింతిస్తున్నారా? ఇప్పుడు మీ బంగారం క్షణాల్లోనే అమ్మండి. మార్కెట్ రేటుకు సరైన ధర పొందండి. ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేవు. ఇప్పుడే కాల్ చేయండి. డాక్టర్ కీర్తి సతీష్ కుమార్, అసలు మీరు డాక్టర్ చేశారా సార్? ఎంబీబీఎస్ చేశారా, లేకపోతే మీరేమన్నా డాక్టరేట్ ఏమన్నా తీసుకున్నారా? ఓకే సార్, చాలామందికి ఉన్నటువంటి డౌట్ మీరు చక్కగా అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లియర్ చేయాలి. నేను ఎంబీబీఎస్ ఏం చేయలేదు సార్. నా అంటే మామూలు సాధారణమైనటువంటి చదువు అందరూ చదువుకుంటారుగా, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేశాక నాకు డాక్టరేట్ వచ్చింది సార్. అలాగే అది కాకుండా ఈ హెచ్ఐవి ఫీల్డ్లో 34 ఏళ్ళుగా ఇప్పటికి చేస్తూ ఉన్నాను. 25 సంవత్సరాల కాలానికి గుర్తు చేస్తూ 2016లో కాలిఫోర్నియా యూనివర్సిటీ వారు నన్ను గుర్తించి, ఎలా గుర్తించారంటే నాది ఫేస్బుక్, ట్విట్టర్ ఇదంతా ఉంది కాబట్టి దాంట్లో చూసి నన్ను గుర్తించి నాకు గౌరవ డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను 2 డాక్టరేట్లతో ఉన్నాను. ఇది ఎంబీబీఎస్ కాదండి, మామూలుగా డాక్టరేట్తో వచ్చినటువంటి డిగ్రీ. ఓకే సార్, మీరు మామూలుగా రక్తదానం అంటున్నారు. అవునండి. 24 hours మీరు అవైలబుల్గా ఉంటారా? ఎవరైనా సార్ మాకు అర్జెంటుగా రక్తం కావాలి, మా ఫ్రెండ్ ప్రమాదంలో ఉన్నాడు, అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎటువంటి పర్సన్కైనా హెల్ప్ చేయాలని ఉన్నారా మీరు? ఖచ్చితంగా సార్. నా మొబైల్ ఫోన్ కొన్న దగ్గర నుంచి సార్ 2000 సంవత్సరం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి చూశాక మేము అప్పుడు సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయినప్పుడు చక్రి నేను ఒక మొబైల్ కొనుక్కున్నాము. 2000 సంవత్సరంలో మొబైల్ స్టార్ట్ అయిన నా మొబైల్ ఇంతవరకు స్విచ్ ఆఫ్ కాలేదు సార్. సార్ చక్రి గారు మీకు తెలుసు అంటున్నారు, మీకేమన్నా అవకాశాలు ఇచ్చారా? మేము ఒకేసారి ఇంట్రడ్యూస్ అయ్యాం సార్. బాచీ సినిమా, బద్రి సినిమా తర్వాత పూరి జగన్నాథ్ బాచీ సినిమాతో మేము కలిసి పనిచేసాము అసోసియేట్గా. అందులో మేము గ్రూప్ సాంగ్స్, ట్రాక్ సాంగ్స్ అన్నీ పాడి అతనితో ఉన్నాము కొంతకాలం. ఆ తర్వాత నాకు ఈ చదువు ఉంది కాబట్టి, ఇంకొకటి బేసిక్గా నేను ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం ఏంటంటే ఒకే ఒక కొడుకును. సో అటు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మా ఇంట్లో ఎవరు లేరు. మా ఫాదర్ టీచర్ కాబట్టి, నాన్న మనకు ఆ ఇండస్ట్రీ వద్దు, నువ్వు ఉద్యోగం సంపాదించుకుంటావని. యాక్చువల్గా నేను 97లోనే నా పీజీ అవ్వగానే పార్ట్ టైం జైలుగా మరిపల్లిలో వర్క్ చేశాను. అది చేస్తూ ఉండగానే నాకు ఎంఫిల్ వచ్చింది ఫస్ట్ టైం. సో నేను అట్లా మళ్ళీ వాళ్ళ చదువులోకి వచ్చి మళ్ళీ తర్వాత మళ్ళీ రీజాయిన్ అయ్యి మళ్ళీ తర్వాత ఈ ఫీల్డ్లోకి వచ్చాను. బేసిక్గా హెచ్ఐవి అనేది నాకు ప్రాణం సార్. హెచ్ఐవితో ఎవరు మరణించకూడదు ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో నేను బ్రతికున్నంత వరకు అనేది. ఎందుకంటే ఇది కూడా మీరు అన్నారు ఇంతకుముందు, దీన్నే ఎందుకు పట్టుకున్నారంటే నా స్నేహితుల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, నా స్నేహితులు చనిపోయారు సార్. అటువంటి సిచ్యువేషన్ మీరు చూసింటేనే ఇట్లాంటి ఇంకా బలంగా, ఎందుకంటే నేను ఎంచుకున్నది 2092లో అయినప్పటికీ, ఆర్టికల్ అది చూసినప్పటికీ నాలో ఇంకా కసి పుట్టిందండి దీని మీద పని చేయాలని. సో అట్లా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీరు నమ్మరు, 40 డిపార్ట్మెంట్స్ ఉంటాయి మనకు. ఏది బేసిక్గా గవర్నమెంట్లో అన్ని డిపార్ట్మెంట్లు యూజ్ చేసుకున్నాను ప్లాట్ఫామ్స్ అనేది. ఒక 20,000కు పైగా నేను 92 నుంచి ప్రోగ్రామ్స్ ఇస్తూ వచ్చాను. దానికి గుర్తించినటువంటి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో కూడా నాకు గౌరవంగా చోటును కల్పించారు. అదొక రికార్డ్ లాగా. ప్రతి ఇంటీరియర్ ప్లేస్, ఏటూరు నాగారం, బయ్యారం, మీరు అన్నట్టు అడవులలో, ఆదిలాబాద్, ఉట్నూరు, ఇలాంటి ప్రాంతాల్లో కూడా వెళ్ళి నేను అవగాహన పరిచాను సార్. ఆ గోండు జాతుల వాళ్ళకు, లంబాడీస్, కోయలల్లో ఉండే వాళ్ళందరికీ కూడా గ్రామీణ ప్రాంతాలు కొన్ని చోట్ల అయితే నేను వాగులు, వంకలు దాటుకుంటూ పోయేవాడిని. కానీ అందరూ అనుకునేవారు ఈ 5 అడుగుల బుల్లెట్ ఏం చేయగలడని. అంటే మీకు హెచ్ఐవికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే గవర్నమెంట్ మీకేమన్నా డబ్బులు ఏమైనా ఇస్తుంది? డబ్బులు ఏమి లేవు సార్, నాకు అవార్డు ఇచ్చింది సార్. ఓకే,
కలెక్టర్ల ద్వారా, ముఖ్యమంత్రుల ద్వారా. నేను ఒరిస్సా ముఖ్యమంత్రితో అవార్డు తీసుకున్నాను. మీ ఓన్ ఫండింగ్ పెట్టుకొని Yes. చాలా ప్లేసెస్ తిరిగారు. అవును సార్. ఎందుకు సార్ అసలు? కసి. యా, సమాజంలో ఈ హెచ్ఐవి మనుగడ సాగించకూడదు. దీనితో ఏ చిన్న పిల్లవాడు కానీ, ఏ ముసలి చనిపోకూడదని సంకల్పం, నా దృఢ సంకల్పం, కంకణం కట్టుకున్నాను సార్. అంటాం కదా ఒక మంగమ్మ శపథం అన్నాగా. సో ఇది డాక్టర్ కీర్తి శపథం. ఎందుకంటే ఎవరు మరణించకూడదు. నా వాళ్ళు కాదు, నా చుట్టూ ఉన్నటువంటి సమాజం. నేనున్నాను, మీరున్నారు, మా మేడం ఉన్నారు, అందరు ఉన్నారు. ఎవరు కూడా దీనికి గురి కాకూడదు. గురైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సార్. హెచ్ఐవితో మరణం లేదు సార్ యాక్చువల్గా, కానీ అది ఒక మానసికమైనటువంటి భయంతో చచ్చిపోతారు తప్ప ఎయిడ్స్ వ్యాధి మనల్ని చంపాలి. మందులు వచ్చినాయి సార్? ఇప్పుడు మందులు వచ్చాయి సార్. 2006 నుంచి గవర్నమెంట్ మనకు భారత ప్రభుత్వం నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ద్వారా వారికి మనం ఉచితంగా మందులు ఇస్తున్నాం సార్. దాంతోపాటు పెన్షన్ కూడా ఇస్తుంది గవర్నమెంట్ ఆసరా పథకం కింద. మేము ప్రతి ఒక క్యాండిడేట్కి ఈరోజు మనం తెలంగాణలో 150,000 మందిని గుర్తించాం. ఆంధ్రాలో అయితే 3.5 లక్షల మంది. మనం ఇప్పుడు 6వ స్థానంలో ఉన్నాం భారతదేశం. సో ఇవన్నిటికీ కూడా భారత ప్రభుత్వం నాకోతో లింకపై వాళ్ళందరూ ఒక మందుల డబ్బా, ఏఆర్టీ డ్రగ్స్ అంటాం మనం, ఆ డ్రగ్ను కనుక ప్రతిరోజు బీపీ, షుగర్, ఎట్లయితే క్రానిక్ జబ్బులు అనుకున్నాం కదా, ఈ మధ్య థైరాయిడ్ ఇవన్నీ కూడా తోడవుతున్నాయి. ఇది కూడా నైట్ ఒక పిల్ వేసుకుంటే తన జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇంజెక్షన్ కూడా రాబోతుందని ఒక 10 ట్రిప్పులలో ఉంది. అది అది ఇంజెక్షన్ కనుక 6 నెలలకు ఒకసారి. ఈ మందులు 6 నెలలు వాడకుండా ఒక ఇంజెక్షన్ 6 నెలలకు, ఒక ఇంజెక్షన్ 6 నెలలకు. వైరస్ను కంట్రోల్లో పెట్టడానికి, టోటల్ డిలీట్ కాదండి. మీరే అన్నారు అంటే ఇది ఒక చనిపోయే క్రమం ఉండదు, కానీ భయపడి చనిపోతున్నారని, భయపడి మానసిక రుగ్మతకు లోనవి. ఇప్పుడు నాకు జబ్బు ఉందనుకోండి, మీరేమంటారు? అంతకుముందు సతీష్ని చాలా ప్రేమతో మాట్లాడినటువంటి మీరు కౌగిలించుకొని తిన్నారు, పన్నారు, అన్ని చేశారు. కానీ హెచ్ఐవి నాకు ఉందని తెలవగానే నన్ను దూరం చేస్తారు మీరు. ఆ బాధను తట్టుకోలేకనే ఆ రొదకే, ఆ మానసిక రొదకే చనిపోతున్నారు తప్ప చావు లేదండి వైరస్తో. సార్ అది చాలా మంచి వైరస్ అని చెప్పచ్చు. మామూలుగా మీ అమ్మగారి కళ్ళు ఎల్వి హాస్పిటల్లో డొనేట్ చేశారంట. అవును. ఆ డొనేట్ చేసిన మెంబర్స్ని ఏమన్నా మీరు మీట్ అయ్యారా? వాళ్ళకు మనం ఇవ్వటమే తెలుస్తుంది. ఓకే, మీరు ఏమన్నా మాట్లాడారా? అంటే ఆ ఇచ్చిన డొనేట్ మనకు చెప్పరు పర్సన్ మీట్ అయ్యారా? మనం ఇవ్వటం వరకే. ఎవరైనా సార్ లోకంలో ఒకవేళ కళ్ళదానం చేసేవారు అనుకోండి, వాళ్ళ యొక్క కళ్ళను అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళు డొనేట్ చేసుకొని తీసుకొని వెళ్తారు, చెప్తారు. కానీ వాళ్ళకు చెప్తారు, ఎవరైతే నీడీ పీపుల్ తీసుకున్నాడో, ఇప్పుడు నేను ఉన్నాను, నాకు గుడ్డి, ఒక భారతలక్ష్మి నా కళ్ళు పెట్టారు, ఒకటి భారతలక్ష్మి, కీర్తి భారతలక్ష్మి గారి యొక్క కళ్ళు మీకు పెట్టారు సతీష్ గారు, ఆమె మరణాంతరం మీకు చూపొచ్చింది అంటే నేను అప్పుడు ఆమె మొక్తాను. కానీ నాకు పెట్టిన సంగతి వాళ్ళకి చెప్తే టార్చర్ చేయొచ్చు, మనీ అడగచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. ఈ బేసిస్లో ఎల్వి ప్రసాద్ చాలా గైడ్లైన్స్గా ఉంటుంది సార్. వాళ్ళు పెట్టడం వరకే వాళ్ళ బాధ్యత. పెట్టాము వీళ్ళకి చెప్పామని చెప్పారు, అదే వాళ్ళ సర్టిఫికేట్ ఇస్తారు. డబ్బు గురించి చింతిస్తున్నారా? ఇప్పుడు మీ బంగారం క్షణాల్లోనే అమ్మండి. మార్కెట్ రేటుకు సరైన ధర పొందండి. ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేవు. ఇప్పుడే కాల్ చేయండి. సార్ నేను అంటే ఒక సినిమా చూసాను సార్, నాగార్జున సినిమా. ఓకే. వాళ్ళ లవర్ కళ్ళు వేరే వాళ్ళకి పెడతారు. ఓకే. ఆయన ఆ కళ్ళని చూసి ఇది నేను లవ్ చేసిన అమ్మాయి కళ్ళు కదా అని ఆ ప్రేమతో ఆమె వెంటబోతాడు. ఓకే. అలానే మీ అమ్మ కళ్ళు వేరే వాళ్ళకి పెట్టారు సార్. మీకేమన్నా అనిపించిందా? అంటే ఇది మా అమ్మ కళ్ళు. అవును, అది వాళ్ళకి ఎవరికి పెడతారో మనకు తెలియని ఎవరు మన పేరు చెప్తారు. ఎవరైతే ఇచ్చారో, డొనేట్ చేశారో, పలానా భారతలక్ష్మి పెట్టామమ్మ మీకు అంటారు. కానీ ఆ పెట్టిన పుల్లమ్మ, మల్లమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మనకు రిలీవ్ చేయరు. చేస్తే కనుక మనం వెళ్ళి ఏదన్నా అడగచ్చు. అమ్మ మాకు 1000 రూపాయలు ఇవ్వండి, 10,000 ఇవ్వండి, మా అమ్మ కళ్ళు పెట్టుకున్నావు కదా అడగటానికి ఛాన్స్ ఉంటుందని ఆ గైడ్ లైన్స్లో చెప్పారండి. ఫస్ట్ తల్లి ప్రేమ సార్, అవును, తర్వాత నీకు వచ్చిన భార్య ప్రేమ. మీ తల్లి అంటే చనిపోయే ముందు మీ తల్లి అంటే కళ్ళదానం ఎందుకు చేయాలనుకుంది సార్? నేను 99లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చాను కదా, నేను మరణించలేదు ముందే. నా తల్లి మరణించింది 2009లో. సో నేను చేసిన దాన్ని నిరూపణ చేయాలంటే ఏం చేయాలండి? నేను చేసి చూపించాలి, మాటలు చెప్పడం కాదు. చిరంజీవి చారిటబుల్కి నేను రాసిచ్చాను,
మరి నేను రాసిచ్చిన దాన్ని పాటించాలి అంటే చేసి చూపించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో అమ్మగారు చనిపోవటం స్ట్రోక్తో ఆమె కళ్ళనిచ్చాం. అది 2015లో మా మేనత్త గారు, ఇంకొక మేనత్త గారు 2019లో అందరు దానం చేశారు సార్. అందరూ దానం చేశాం సార్. యాక్చువల్గా వాళ్ళ బాడీ ఇద్దామంటే కొంత వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళకు ఉండేటువంటి. తర్వాత కళ్ళు అయితే ఓకే చేశారు, ఇచ్చాము. అలానే నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ తల్లిదండ్రులు చనిపోయినా కూడా చేశాం. కానీ మీ నాన్నగారి బాడీ ఒక హాస్పిటల్ కి డొనేట్ చేశారంట. అవును. అసలు ఎందుకు సార్ అసలు హాస్పిటల్ కి మీరు డొనేట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? నాన్నగారు 34 ఆత్మ ఘోషిస్తుందా? చెప్తాను సార్, దానికి ఉంది. 34 ఏళ్ళ సర్వీస్ చేశారు సార్ టీచర్గా, రిటైర్డ్ హెడ్ మాస్టర్గా ఉన్నారు. తర్వాత మానుకోట రిటైర్డ్ ఎంప్లాయీ యూనియన్ పెద్దగా అధ్యక్షుడిగా ఉన్నారు. వారు ఒకసారి వాళ్ళంతా మీటింగ్ పెట్టుకున్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అవగాహన పడ్డాక నాతో నాన్నగా ఒకసారి చెప్పారు, నాన్న ఇలా చేసామరా మా దగ్గర ఆర్గనైజేషన్ వస్తే అంటే ఓకే నాన్న చేద్దామని. ఎందుకంటే ఆల్రెడీ అమ్మది ఇచ్చాము, ఇక అలా పెద్ద బాడీ ఇవ్వడంలో తేడా ఉంది, ఇంకా ఉపయోగపడుతుంది కదా అని నేను ఆలోచన చేసి ఓకే నాన్న అని చెప్పి ఆయనకు భరోసా ఇచ్చి 2020లో నాన్నగారికి షుగర్ ఉండేది. ఆ షుగర్తో లాస్ ఆఫ్ అయింది కాబట్టి అప్పుడు హాస్పిటల్స్ అన్ని బంద్, కరోనా టైం పీక్. సో ఆయన మరణం తర్వాత ఎంజిఎంలోనే చనిపోయారు. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి పెట్టి మళ్ళీ తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది కాకతీయ మెడికల్ కాలేజ్ మా ఊరుగల్లు. కర్మకాండలు చేశారు సార్? దాని కర్మకాండలు ఏమి ఉండవండి. అంటే ఇంట్లో మీ నాన్నగారి పార్థివ దేహం అనేది మీ నాన్నగారి ఆత్మ ఘోషించదా? ఇది పురాణాలలో మీకు ఆల్రెడీ చెప్పబడింది సార్, ఒక వీడియో ఉంది సార్. దీని మీద ఒక సినిమా వచ్చింది సార్, యా బలగం సినిమా. బలగం, ఎస్. కానీ అదంతా మన పల్లెటూరులో జరిగే వాతావరణమే చూపించారు, కానీ బాడీ డొనేషన్ గురించి అందరు లేదు. దాని గురించి చెప్పాలంటే ఒక వీడియో ఉంది, ఒక అయ్యగారు పెద్ద సిద్ధాంతం చెప్పారు. ఋషులు కానీ పెద్దవాళ్ళు పర్వతాలలో వాళ్ళు ఎన్నో ఏళ్ల పాటు ధ్యానములు ఉంటారు. మరి వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఎవరు సార్ దాన ధర్మాలు చేసేది? వాళ్ళు నీళ్ళలో కొట్టుకపోతారు, ఆ కొండలలో పడిపోతారు, మరి వాళ్ళ పేర్లు ఎక్కడో ఉండిపోతాయి. అలాగే కర్మకాండాలు చేయాల్సిన అవసరం లేదు సార్. మీరు మామూలుగా బాడీ డొనేట్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు, దాన్ని డిస్పోజ్ చేసుకుంటారు. కరోనా టైంలో ఎంతో మంది చనిపోయారు, కానీ అది పనికిరాదు సార్. అది అంటే మా నాన్నగారు షుగర్తో చనిపోయారు, సో కరోనా కాదు కాబట్టి దాన్ని ఉపయోగించడానికి లేదు. ఎందుకంటే ఆ వ్యక్తిలో కరోనా ఉంది కాబట్టి మనం దాన్ని ఉపయోగిస్తే మన జనాలంతా మళ్ళీ కరోనా అవుతారని. కరోనాలో చాలా మంది చనిపోయారు, చాలా మంది చనిపోయారు. చాలా మంది దట్ ఈజ్ ఆల్సో కర్మకాండలు ఏం చేయలేదు, చేయలేదు సార్. కూర్చారు, చేశారు, అది ఒక ఫోబియాతో చనిపోవడం సార్. అది కూడా పెద్ద వైరస్ చంపేది కాదు, ఎందుకంటే నాకు వచ్చింది, మరి నేను చనిపోలేదు, ధైర్యంగా ఉన్నా. డబ్బు గురించి చింతిస్తున్నారా? ఇప్పుడు మీ బంగారం క్షణాల్లోనే అమ్మండి. మార్కెట్ రేటుకు సరైన ధర పొందండి. ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేవు. ఇప్పుడే కాల్ చేయండి. సార్ ఇప్పుడు నా సర్కిల్లోనే 31 ఏళ్ళు 35 ఏళ్ళు కుర్రవాళ్ళు చనిపోయారు సార్ కరోనా పాండమిక్. అసలు వాళ్ళు భయంతో చనిపోయారా, లేకపోతే అసలు కరోనా వ్యాధి అంత? కరోనా వ్యాధి కూడా చాలా చిన్నది సార్, హెచ్ఐవి కన్నా పెద్దది ఏం కాదు, అది ఒక ఫ్లూ. కానీ ప్రపంచం అంతా దాన్ని భయపట్టింది సార్, అన్నీ ఏదో చేసేసి ఇదైపోతున్నారు. చావు జరిగింది సార్, అది కేవలం ఫోబియా. నేను ఇప్పటికీ చెప్తాను, మరి నాకు కూడా మా ఇంట్లో నలుగురికి వచ్చింది సార్, నాకు, మా పాపకు, మా బాబుకు, మా అమ్మకు. ఎందుకు ఎట్లయిందంటే మా నాన్నగారి సంవత్సరికం కార్యక్రమంలో తిరిగాం, అది సెకండ్ కరోనా. ఫస్ట్ కరోనా అప్పుడు ఏం రాలేదు మాకు, సెకండ్ కరోనాలో సెకండ్ వేవ్ లోనే చాలా మంది పోయారు. సెకండ్ వేవ్ లోనే వచ్చింది. ఫస్ట్ మా బాబుకి వచ్చింది, వాడు బాగా బయట తిరిగాడు, వెంటనే మా వైఫ్ ఇద్దరు తిరిగారు, పాపకు వచ్చింది, తర్వాత నాకు చేశారు. మరి 60 ఏళ్ళ మా అత్తగారు ఉంటుంది మా ఇంట్లో, ఆ ప్రోగ్రాం కోసం వచ్చింది, మరి ఆమెకు రాలేదండి సార్. ఆమె మాకు సేవ చేసింది. ఈ కరోనా పాండమిక్ లో వచ్చిన కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయారు. ఎస్, హార్ట్ ఫెయిల్యూర్ అంటే అది ఇంజెక్షన్. నేను కూడా 3 నెలలు న్యూరలాజికల్గా బాధపడ్డాను సార్. నేను ఏం చేస్తున్నానో కూడా తెలియదు. నా డ్యూటీలో భాగంగా లారీలకు అడ్డంగా పోయేటువంటి ట్రైన్లో పడిపోయాను. మా వైఫే నన్ను 3 నెలలు తను పట్టుకొచ్చి ఉద్యోగంలో కూర్చోబెట్టి రాయడం కూడా రాకపోయేది. ఇప్పటికి సార్ మీరు నన్ను కిందికి వస్తుంటే నేను కాలు చేయబట్టాను, అది లేకపోతే నేను రాలేను, మెట్లు దిగాలన్న కష్టమే. అంటే న్యూరలాజికల్గా ఇబ్బంది పడ్డాను. ఆ స్ట్రోకులన్నీ కూడా ఇంజెక్షన్ తీసుకున్న తర్వాతనే, డోస్ తర్వాతనే ఏర్పడ్డవే. అది కూడా భయానకమైనటువంటి సిచ్యువేషన్, ఏదో అయిపోతుంది నాకు అని ఆ ఫోబియాతో తప్ప ఏం లేదండి. ఓకే సార్.
సార్ అసలు మీ అవయవ దానం అనేది మీ ఇంట్లో వాళ్ళని ఎలా కన్విన్స్ చేశారు? అసలు మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు సార్? డబ్బు గురించి చింతిస్తున్నారా? ఇప్పుడు మీ బంగారం క్షణాల్లోనే అమ్మండి. మార్కెట్ రేటుకు సరైన ధర పొందండి. ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేవు. ఇప్పుడే కాల్ చేయండి. ఎందుకంటే నేను 99లోనే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కు నా కళ్ళదానం మరణాంతరం రాశాను కాబట్టి మాదంతా ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి ఫ్యామిలీ సార్. సార్ మీ ఫ్యామిలీని చూసి ఇంకా మీ స్నేహితులు కానీ మీ నైబర్స్లో కానీ అంటే మీ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు కానీ ఎవరన్నా దానం చేయడానికి ముందుకు వచ్చారా? వచ్చారు సార్. ఎందుకంటే భారతలక్ష్మి అనే ఒక స్త్రీ చాలా అన్యోన్యంగా అందరితో ప్రేమగా ఉండేది. అక్క చెల్లి అనే ఒక బంధుత్వంతో తను ఒక మంచి పని చేసింది, ఆ అక్కను ఎందుకు ఇన్స్పైర్ చేసుకోవద్దు మనం అని చెప్పి మా ఫ్యామిలీతో పాటు నైబర్స్ కావచ్చు, ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా మాకు ఉన్నటువంటి రిలేటెడ్లో ఫ్యామిలీతో ఉన్నవాళ్ళు చేశారు సార్. అట్లా నేను సూర్య ఆప్టికల్స్ అనే ఒక మిత్రుడు ఉన్నాడు, మాధవరావు అని, వాడికి ద్వారా వాడు లయన్స్ క్లబ్లో మెంబర్, వాడు ఐబాల్స్ కలెక్ట్ చేస్తాడు. లయన్స్ క్లబ్ ద్వారా చేయడం జరిగింది సార్. వారితో పాటు ఇంకా అకంపెనీగా నేను జాయిన్ అయ్యి కూడా ఒక 120 జతల వరకు కూడా ఎల్వి ప్రసాద్కు డొనేట్ చేశాం సార్. దాంట్లో భాగంగానే అవయవదానం గురించి చెప్పడం, అవేర్నెస్ చేయడం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు, అలాగే బాడీ డొనేషన్ నాన్నగారు చేయటం, దాని తర్వాత మా ఫ్యామిలీ మొత్తం చేయటం. ఇక మమ్మల్ని చూసి ప్రపంచంలోనే ఇంతవరకు ఏ ఒక్క ఫ్యామిలీ కూడా టోటల్ ఫ్యామిలీ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి సార్, ఇంతవరకు ఒక ఫ్యామిలీ కూడా ఇంతమంది 15 మంది బాడీ డోనర్స్, ఐ డోనర్, రక్తదాతలు ఉన్నటువంటి ఫ్యామిలీ లేదని నేను ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి మమ్మల్ని ఇన్స్పైరింగ్గా తీసుకోండి. ఇదేదో గొప్పగా చెప్పి ప్రపంచాన్ని ఏదో చాటి చెప్పాలని కాదు, దీన్ని ఒక ఇన్స్పైర్గా తీసుకొని. అంటే రక్తదానం గురించి కానీ అవయవ దానం గురించి కానీ మీరు ఇంకేమన్నా ప్రేక్షకులు చెప్పాలనుకుంటున్నారా? తప్పకుండా సార్. రక్తం అనేది పాలలాగా పెరుగులాగా దొరికే ఐటమ్ కాదు సార్. ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు 24 గంటలు మీరు అందుబాటులో ఉంటారా సార్ అని. నా మొబైల్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది సార్. మిడ్ నైట్ కూడా నాకు కాల్స్ వస్తాయి. ఒకసారి అయితే 5వ ఒక గర్భిణి చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉంటే కూడా నేను లైవ్లో వెళ్ళి ఇచ్చాను. వాళ్ళ బాబు పుడితే నా పేరు పెట్టుకున్నారు సార్, సతీష్ కుమార్. యా, అది చాలా మెమరబుల్. అది మానుకోట పట్టణానికి చెందినటువంటి ఒక వాళ్ళు లంబాడి ఫ్యామిలీ, వాళ్ళకు చాలా క్రిటికల్ అయింది, అసలు ఆపరేషన్ కూడా క్రిటికల్ అన్నారు. సో నా అప్పుడు నేను డొనేట్ చేశాను, నా పేరును కూడా పెట్టుకున్నారు. అది నాకు చాలా ఇంకా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. నా పేరును అంటే ఎవరు పెట్టుకుంటారు సార్ అట్లా? మాకు బాబు పుట్టాడు, బతికాడు, ఆ అమ్మాయి కూడా బతికింది కాబట్టి నేను పేరు పెట్టుకున్నాను, నా కాన్సెప్ట్ తీసుకో. సో ఇప్పుడున్నటువంటి సమాజంలో రక్త కొరత చాలా ఉంది సార్. మీరు చూస్తున్నారు ఈరోజు యాక్సిడెంట్లు, నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్. ఒకప్పుడు రోడ్డు సరిగా లేక ఎక్కడో పడ్డాము గుద్దుకున్నారు అనుకున్నారు. ఇప్పుడు పిల్లలు, యువనస్తులు ఉన్నటువంటి పిల్లలు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, చాలా ర్యాష్గా పెద్ద పెద్ద వెహికల్స్ కొనుక్కొని, హీరో బైక్స్ అని, అవన్నీ రేసింగ్ బైక్స్ అని కొనుక్కొని చనిపోతున్నారు. సో అప్పుడు దెబ్బలు జరిగినప్పుడు, ఇంజూర్ అయినప్పుడు రక్తస్రావం బాగా అవుతుంది. మరి ఆ రక్తస్రావానికి ఇంట్లో అప్పుడు డాక్టర్ను పోయి అడ్మిట్ చేస్తారు. సార్ బాబుకు రక్తం చాలా తక్కువ ఉంది, మీ నాన్నగారా మీ పిల్లోడు కాబట్టి మీ రక్తం ఉంటుంది సేమ్ గ్రూపు, మరి కావాలి ఇస్తారంటే ఒక్కరు కూడా ముందుకు రారు సార్ ఫ్యామిలీలో. తండ్రి నో నాకు బీపీ ఉంది నేను రాను, తల్లి నేను ఎనిమిక్ నాది రాదు, చెల్లి ఉంటుంది అమ్మో అన్నయ్యకు నేను ఇవ్వలేను, బావ నువ్వు ఇస్తారు అబ్బో నేను ఇవ్వలేను బావ, అబ్బో నాకు భయం. ఇన్ని ఫోబియాలతో మన ఫ్యామిలీనే ఎవరు ముందుకు రారు సార్. అలాంటిది నేను ముందుకొచ్చి నాకు ఫ్యామిలీతో సంబంధం లేదు, నేనెవరో వాళ్ళెవరో నాకు బంధమే కాదు, అవుట్ సైడ్ వ్యక్తిని నేను చేస్తున్నాను సార్. నేను ఇంకా అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నాను యూత్లో కూడా. మాకు రెడ్ రిబ్బన్ క్లబ్స్ అని ఉంటాయి కాలేజీలలో, ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ వీళ్ళకు, మామూలు డిగ్రీ అండ్ జూనియర్, దాంట్లో చాలా వరకు పిల్లలకు మోటివేట్ చేయడం. హెచ్ఐవి యాక్టివేటర్గా ముందు ఇంకా ఏమన్నా కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారా? తప్పకుండా సార్. బేసిక్గా అవగాహన పరచడం అనేది చాలా ముఖ్యం. అవగాహన లేకపోతే అందరూ కూడా ఈ వ్యక్తులు ఎవరైనా సరే, రిక్షా పుల్లర్ నుంచి మొదలుకొని ఐఏఎస్ల వరకు ఉన్నారు. నా కన్సర్న్లలో కూడా నా కౌన్సిలింగ్లో ఉన్నారు ఇంత రేంజ్లో.
కానీ అవి మనం బయట పెట్టకూడదు. లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది నా కన్సర్న్లో. రిక్షా వాడు ఉన్నాడు, బిచ్చగాడు కూడా ఉన్నాడు సార్. కానీ ఇది ప్రారదోలాలి అంటే ప్రతి ఒక్కరు అవగాహన పడాలి. మనం అవగాహన పడకపోతే కాని పని. ఇది ప్రతి ఒక్కరు ముందుకు రావాలి సార్ ఈ యొక్క జబ్బుకు. ఇది సామాజిక రుగ్మతకు సంబంధించిన జబ్బు. మీకు బీపీ షుగర్ ఉంది అంటే తోటివాడు అరే వచ్చిందారా, అప్పుడే నీకు ఏజ్ వచ్చిందా, ఇప్పుడు 30 ఏళ్ళకే బీపీ షుగర్లు వస్తున్నాయి, వచ్చిందా ఇంకేం నువ్వు కేర్ ఉండాలి, రో తినద్దు, తాగద్దు, స్వీట్ తినద్దు, మందు తాగద్దు అని ప్రిపేర్ చేస్తున్నాం. అట్లనే ఈ జబ్బుకు ఎందుకు మనం ప్రిపేర్ చేయకూడదు? 18 ఏళ్ళ వయసు రాగానే పిల్లల్లో మార్పులు వస్తాయి. సెక్సువల్ ఎక్స్పోజర్కు బాగా ఇదవుతారు. సినిమాలు వస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, అడ్డమైన సినిమాలు, అదంతా చూసి ప్రోన్ వీడియోస్, మనకు మొబైల్ కూడా చెడగొడుతుంది సార్ ఈరోజు. ఒకప్పుడు మన మొబైల్ చిన్న పిల్లవాడికి కూడా వాళ్ళ రోజు సెల్ ఆపరేటింగ్ అన్నం పెట్టాలంటే వాడికి సెల్ ఆపరేట్ చేస్తేనే వాడు తింటున్నాడు. ఒకప్పుడు మీరు సార్ బ్లూ ఫిల్మ్ చూడాలంటే క్యాసెట్ ఉండాలి, విసిఆర్ ఉండాలి, టీవీ ఉండాలి, కరెంట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నాక ఇంట్లో ఎవడు ఉండదు, తల్లిదండ్రులు. ఇప్పుడు వెబ్సైట్ ఉంది కదా. ఇంత చెయ్యాలంటే ఒక 10 రోజులు కసరత్తు పడేది ఆ టైంలో. అది చూడడానికి వస్తే గీతలు వస్తాయి, ఇగో పెద్ద తలకాయ నొప్పి, ఏది ఆ ట్రాక్ బాగలేక. అప్పుడు అంత అవస్థ పడ్డాం మనం, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళం. ఇప్పుడు పిల్లలు సార్ 5 ఏళ్ళ పిల్లోడు ప్రోన్ వీడియోస్ చూస్తున్నాడు, వెబ్సైట్లోకి వెళ్తున్నాడు, లాగిన్ అవుతున్నాడు, చూస్తున్నారు, అబాయికులు అవుతున్నారు. హోమోసెక్సువాలిటీ కూడా పెరిగింది సార్ పిల్లల్లో. ఇప్పుడు నాకు 2 పిల్లలు అనుకోండి, మగ పిల్లలు, ఒక దగ్గర పండబెట్టినా కూడా కష్టమే. వాడి మీద వాడు కాలెత్తాడు, చెయ్యెత్తాడు, తర్వాత ముద్దు పెడతాడు, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. హాస్టల్లో జరుగుతున్న తంతు చేస్తారు పిల్లలు. హాస్టల్లో ఏది సార్ 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు పిల్లల్ని మన దగ్గర పెంచుకోవాలి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, అప్పుడే వాళ్ళు దారికి వస్తారు. సరే, ఈ మగవాళ్ళలో హార్మోన్స్ లోపం అనేది ఒకటి ఉంటుంది. అవును సార్. ఎందువల్ల సార్ అది? ఇది మగవాళ్ళలో ఉంది, ఆడవాళ్ళలో ఉంది సార్. హార్మోన్ అంటే మనం ఇప్పుడు XX అంటేనేమో అమ్మాయిగా, XY అంటే మగవాడుగా పుట్టాక వాళ్ళలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటాం దాన్ని. అది డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీకి వస్తుంది. సో అది తీసుకున్నప్పుడు ఏమైందంటే మనిషి చూస్తేనే మగవాడు, ఫీలింగ్స్ ఏమో అమ్మాయి. చూస్తానికేమో అర్జున్ అర్జున్ ఎంత బాగున్నావు అర్జున్ నువ్వు. కాదు సార్, అర్జున్ రెడ్డి లాగా ఉండేవాడు కూడా ఒక్కసారిగా పక్కన అరుణగా మారిపోతాడు. అరే అర్జున్ రెడ్డి ఎంత స్మార్ట్ గా ఉన్నాడు, ఏంటి అన్న మనస్తత్వం చూస్తేనేమో అమ్మాయిలతో మాట్లాడుతుంటాడు. సార్ రీసెంట్ గా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. నేను ఇట్లానే ఒక బస్సులో కూర్చొని ఉన్నాను సార్, నా పక్కన ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే, చిన్నగా చెయ్యి అనేది ఇట్లా తీసుకొచ్చి ఇట్లా 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 ప్రెస్ చేస్తున్నారు. అసలు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎందుకు వస్తుంది? అంటే అర్జున్ రెడ్డి గారు వారికి ఎట్లా కనిపిస్తున్నాడు అంటే ఒక మగవాడిగా కనిపిస్తున్నాడు. అతను ఒక ఫీలింగ్ అనేది ఫీమేల్. చూడవచ్చు ఆయన కూడా మగవాడే, రూపం మగదే, ఇన్నర్ ఫీలింగ్ అమ్మాయి, ఫెమిలిజం ఉంటుంది. మీరు చాలా చక్కగా హ్యాండ్సమ్ గా ఉన్నారు. అతను ఏమనుకుంటాడంటే ఇతనితో నేను సెక్స్ చేయాలి. అదే వాళ్ళ ఫస్ట్ కాన్సెప్ట్ అదే, ఇతను నాకు నచ్చాడు. ఎట్లా సార్, ఎట్లా పాసిబుల్ అవుతుంది? పాసిబుల్ అవుతుంది. మీరు ఇప్పుడు అట్లా చేశాడు, మీరు ఓకే అన్నారు, వస్తాడు, ఓకే అనిపించింది, మీకు కూడా హ్యాపీ ఫీలింగ్. అరే చెప్తాను, దాని కూడా చెప్తాను. మీరేం చేస్తారు? అరే వాడు కూడా చూస్తే బాగున్నాడు, మీరు వచ్చేస్తారు, ఓకే అయింది, ఇది ప్లస్ అయింది, సార్ మీ నెంబర్ ఇస్తారా అర్జున్ అంటే మీరు ఇచ్చేస్తారు కామన్గా. ఇంటికి వెళ్ళాక మీకు కాల్ చేస్తారు, అర్జున్ గారు ఎక్కడున్నారు, మిమ్మల్ని కలవచ్చా? మీరు అంటారు ఎందుకండి బస్సులో కలిసాగా ఇంకే మళ్ళా. లేదు సార్ మీరు బాగున్నారు సార్, ఒకసారి రండి సార్, టీ బ్రేక్, టీ తాగుతాను కాస్త, పలానా చోట నేను బేకర్లో ఉన్నానంటే మీరు వెళ్తారు. మాట ముచ్చట్లో మీరు కూడా ఫీల్ అయిపోతారు. ఇక్కడే నా రూమ్ ఉంది, రూమ్ ఉంది వెళ్తారంటే రూమ్కి వెళ్తారు. ఇంకేముందిగా మిమ్మల్ని మొత్తం బట్టలిప్పి మిమ్మల్ని రేప్ చేస్తాడు, మిమ్మల్ని రేప్ చేస్తాడు. ఎట్లా సార్, ఎట్లా పాసిబుల్ అవుతుంది? పాసిబుల్ దట్ వన్ అదే, అదేంటంటే హోమోసెక్సువాలిటీ, మెన్ హ్యావింగ్ సెక్స్ విత్ మెన్. ఇది MSM, ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఉంటారు, FSW ఫీమేల్ సెక్స్ వర్కర్, కమర్షియల్ CSW కమర్షియల్, ఇట్లెట్లయితే ఉంటుందో ఇలాగే మెయిన్ కూడా ఉంటారు. వీళ్ళను మనం MSMగా గుర్తించి. ఇప్పుడు బాలు ఉన్నాడా, ఉప్పల్ బాలు ఏంటి ఏంటో మీరే చెప్పాలి. MSM వాడు ప్రత్యేకంగా చెప్తాడు, అరే బాయ్యా రండిరా బాయ్యా, ఈ బాయ్యా బాయ్యా
మీరు చూస్తుంటారు కదా వాడి రీల్స్ అన్ని. సో వాడు పక్కా ఎంఎస్ఎం. వాడికి ఏంటంటే మేల్తో సంబంధం ఉంటుంది. అట్లాగే ఫీమేల్ సెక్టర్లో ఫీమేల్ సెక్టర్, లెస్బియన్స్ కూడా ఉంటారు, ఆడవాళ్ళు వాళ్ళంతా వాళ్ళు తృప్తి పడతారు, ముద్దులు పెట్టుకుంటారు, అన్ని సేమ్. అసలు దిస్ ఇది అన్యాచురల్. న్యాచురల్ ఏంటి? ఫీమేల్ మేలే న్యాచురల్. మనకు సంతానోత్పత్తి ఉంటుంది, దాని ద్వారా మన పిల్లలు పుడతారు, అంతే తప్ప ఇది అన్యాచురల్. హోమోసెక్సువాలిటీ అనేది యానల్ సెక్స్, లెస్బియన్స్ అనేది ఓరల్గా చేసుకుంటారు, ఈ టైప్ ఆఫ్. సో ఇందులో ఎంఎస్ఎం నుంచే కొంచెం ముదిరి హిజ్రాగా మారుతారు. వాళ్ళ కట్టు బొట్టు జుట్టు పెంచుకుంటారు, స్తనాలు ఇవన్నీ కూడా రావడానికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. హార్మోన్ ఇంజెక్షన్ ద్వారా వాళ్ళు మారిపోతారు, పూర్తిగా చీర కట్టుకుంటారు. ఇప్పుడు టెస్టికల్స్ ఉందిగా, అదంతా తీసేసి ఆపరేషన్ ద్వారా వాళ్ళు ఒక మూత్రం పోయడానికి మాత్రమే హోల్ ఉంటుంది, మిగతా అంతా సెక్స్ అంతా యానల్ ద్వారా చేస్తారు. మీరు చూస్తుంటారుగా అక్కడక్కడ పెట్రోల్ బంకుల కాడ, దాబాల కాడ, తర్వాత ఫ్లైఓవర్స్ కాడ మీకు నైట్లో కనబడతారు. వాళ్ళ వృత్తి ఏంటంటే బేసిక్గా ఆడుకోవటము అండ్ సెక్స్, ఎందుకంటే వాళ్ళకి పని ఎవరివ్వరు కాబట్టి. సో వాళ్ళ వృత్తి పరంగా అలా చేస్తారు. ఇది ఇన్బ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్. ఇప్పుడు మీరున్నారు, రేపు మీరు కూడా మారొచ్చు, నేనున్నాను, నేను కూడా మారొచ్చు. సార్ నేను ఎట్లా మారుతాను సార్? అదే ఇప్పుడు మీకు ఆ ఎంఎస్ఎంతో పరిచయం అయిందనుకోండి, వాడు మిమ్మల్ని మారుస్తాడు, వాడు మారిపోతాడు. ఆల్రెడీ వాడు మారాడు, మిమ్మల్ని మారుస్తారు కూడా. దీనికి సపరేట్ యాప్స్ కూడా ఉన్నాయి, డేటింగ్ యాప్స్, ఎంఎస్ఎం యాప్స్. అందులో పెట్టుకుంటే ఆ లొకేషన్లో మీకు కనపడతారు. మీ ఉన్న పరిసర ప్రాంతాల్లో 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల వరకు ఎవడెవడు ఉన్నాడు, వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకొని పిలుచుకొని చేసేస్తారు. ముందుగానే అలాంటి మెసేజ్లు వచ్చినా, అలాంటి వ్యక్తులు కలిసినా వాళ్ళని అవాయిడ్ చేయడం మంచిది సార్. మంచిది, ఎందుకంటే సమాజంలో అంటే వాళ్ళ ఫీలింగ్ ని మనం తప్పు పట్టద్దు సార్. ఇప్పుడు నాకు పాలకూర అంటేనే ఇష్టం సార్, తోటకూర ఇష్టం లేదు. నేను పాలకూర తింటా అంటే వద్దంటారా మీరు? తినాలి, నీ ఇష్టం, నీ ఫీలింగ్ నీది. కానీ అది బాగా బరిదగించి మరీ ఇబ్బంది పెట్టి చావుల దాకా పోయినటువంటి రోజులు ఉంటాయి సార్. ఇప్పుడు వీరు ఇద్దరు బాగా క్లోజ్ అయ్యాక బాగా ప్రేమ పుడుతుంది. గణేష్ అర్జునుడి లేకపోతే జీవితం లేదనుకుంటారు. వాడు అక్కడ ఉంటాడు, మీరు ఇక్కడ ఉంటాడు, ఫోన్ల ద్వారా నడుస్తుంది, కలుసుకోలేరు, పేరెంట్స్ ఒప్పుకోరు. అప్పుడు మీరు చేసే పని ఏంటి? మీ యొక్క మనసు ఏం మదన పడుతుంది అంటే వాడికి వినడానికి బాగుంటదేమో, కానీ నాకు అట్లా అనిపిస్తుంది సార్. ఎందుకంటే మనకి ఒక మేల్ ఉంటుంది, వ్యక్తిత్వం మనకు ఉంటుంది. మన వ్యక్తిత్వం ఎంత ఉన్నా మార్చగల శక్తి గొప్పగా వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నాను సార్, మీరు రేపు వచ్చి నేను బాడీ డొనేట్ చేస్తాను సార్ అంటే మీరు ఏమనిపిస్తుంది? మీకు సతీష్ గారిని చూశాను, వారిని ఇంటర్వ్యూ చేశాను, నాకు కావాలని ఉంది, ఇచ్చేస్తాను అంటారు. అట్లా మారిపోతారు. మార్చగల శక్తి వాళ్ళకి బాగుంటుంది, మాటల్లో చేతల్లో మెస్పరైజ్ చేస్తారు. కానీ వాళ్ళ వ్యవస్థ అది. తల్లిదండ్రుల లోపం అనకూడదు, ఇక్కడ దేవుని లోపం అనదు, వాళ్ళని అయితే అంతకన్నా లోపం అనకూడదు. వాళ్ళలో దైవత్వం కూడా ఉంటుంది సార్. వాళ్ళ దాంట్లో కూడా ఇతరులలో దేవుణ్ణి పూజించే వాళ్ళు ఉంటారు. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా, ఒక సింగర్గా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఇన్ని సెక్టార్లో ఎట్లా మేనేజ్ చేస్తున్నారు సార్ మీరు లైఫ్ని? దిస్ ఇది అంతా కూడా ఒక టైం బీయింగ్ సార్. టైం కనుక మనం ఫాలో అవుతే, నేను పొద్దున సార్ మీరు ఎన్ని గంటలు 5 గంటలకు లేస్తాను సార్. 5 గంటలకు లేచి 7 గంటల వరకు 2 గంటలకు నిద్రపోయి 5 గంటలు లేవు, 3 గంటల నుంచి 5 గంటల వరకు నిద్రపోతుంది సార్ నైట్. సార్ ఎట్లా? ఇంకొక విషయం మీరు అన్నారుగా, నాకు నైట్ కాల్స్ అంటే అదర్ స్టేట్స్, మనకు వేరే దేశాల నుంచి దాదాపు 12 దేశాల నుంచి కూడా నాకు ఆన్లైన్లో వాళ్ళకు ప్రాబ్లం, నాకు యూరిన్ బర్నింగ్ ఉంది సార్ అంటారు. ఒక లేడీ నాకు ఇలా వైట్ డిశ్చార్జ్ అవుతుంది సార్ అంటారు. అంటే నేను చేసేది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ యొక్క ఆమె కౌన్సిలర్, యాక్టివిస్ట్ అన్నట్టు. దానిలో భాగమే హెచ్ఐవి మందులు కూడా వచ్చినాయి అంటున్నారు. మందులు ఉన్నాయి సార్, నాకు డిజైన్ చేసింది సార్. దీనికి సపరేట్ మందులు. మేము ఎంబీబీఎస్ చదువుకోకపోయినా పర్లేదు, ఆ ఒక కిట్ ఉంటుంది, ఆ కిట్ మీరైనా సరే ఇవ్వచ్చు. మీకు మామూలుగా అమ్మటానికి అమ్మటం కాదు, ఇట్స్ ఫ్రీ. ఇదంతా మా గవర్నమెంట్ సెక్టార్లో ఎంజిఎంలో డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ ద్వారానే మేము వర్క్ చేస్తాం. ఆ ప్రాబ్లమ్స్ లక్షణాలతో వచ్చిన వారికి మేము మందులు ఇచ్చి వారిని కాపాడి, వాళ్ళ ఫ్యామిలీకి కూడా, ఇప్పుడు భార్య ఒక ప్రాబ్లంతో వస్తే భర్తను కూడా రమ్మంటాం, రక్త పరీక్షలు చేస్తాం. అందులో
వైరల్ మార్క్స్ అంటాం, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి, విడిఆర్ఎల్ అండ్ హెచ్ఐవి. ఈ 4 పరీక్షలు చేస్తాం, 1 ప్రిక్ 4 టెస్ట్ చేశాక అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ పార్ట్నర్ కూడా పిలిచి వాళ్ళకు కూడా పరీక్షలు చేసి ఈ బోతార్ ఆ వ్యాధికి గురి కాకుండా సార్ వీడియో కాల్స్ కూడా చేసి మీకు చూపిస్తారు, వీడియో కాల్ చేస్తారు, వాళ్ళ మీకు ఫిగర్స్ పంపిస్తారు. సేమ్ ఏం లేదు సార్, ఇది ఒక డిపార్ట్మెంటల్గా వర్క్ చేస్తున్నాం మేము ఎంతో మందిని రోజు చూస్తుంటాం. ఫ్యామిలీ పరంగా వచ్చే వాళ్ళని చూస్తాము, సింగిల్గా వచ్చే వాళ్ళని చూస్తాము, ఎంఎస్ఎం కేటగిరీ చూస్తాము, హిజ్రా కేటగిరీ చూస్తాము, కమర్షియల్ బ్రోతల్ బేస్డ్ కమర్షియల్లో ఉన్న పెద్ద పెద్ద లేడీస్ వాళ్ళు సెక్స్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళని చూస్తాము. మేమందరితో ఫ్రీగా ఉంటాం. అందుకే నా పేరు సార్ ట్యాగ్ మీ నేస్తం డాక్టర్ కీర్తి. నా పెన్ నేమ్, నా రచనలైనా పాటలైనా ఏదైనా కూడా నా యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అంతే ఈ పేరుతోటే ఉంటాయి. సో మీ నేస్తం అంటే నేను నీకు ఫ్రెండ్ను, నేనేం వేరే కాదు. ఫ్రెండ్ అన్నప్పుడే ప్రతి విషయం షేర్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు బస్సులో జరిగింది మీరు ఇంకెవరికైనా చెప్తారా? ఇప్పటికి మేడం చెప్పుంటారో లేదో చెప్పలేకపోతారు. మరి అది ఎప్పుడు షేర్ చేసుకోగలిగారు అంటే నేను ఈ వ్యవస్థలో ఉన్నానని మీరు గ్రహించారు కాబట్టి, ఓహో ఈ సార్తో అయితే చెప్తే దానికి మనకు రెడీమీ చెప్తారు, మంచి చెప్తారు, చెడు చెప్తారు. నాకు ఒక్కసారి కాదు సార్, దాదాపు నా లైఫ్లో 5-6 సార్లు ఇట్లాంటి జరుగుతాయి. ఇంకా మరి ఎక్కడ దాకా వెళ్ళారు మరి? సార్ అక్కడ దాకా వెళ్ళలేదు సార్, రూమ్ దాకా వెళ్ళలేదు. రూమ్ దాకా వెళ్ళలేదు సార్, బట్ట కట్టారు. జస్ట్ నాకు అట్లా ఇట్లా టచింగ్, నేను అలాంటి వాడిని కాదు, అవాయిడ్ చేశారు. మీకు సూటబుల్ పర్సన్ ని చూసుకొని మీరు వెళ్ళండి అన్నట్టు నేను పద్ధతిగానే చెప్పాను. అంటే వాళ్ళని అవమానం క్రిటిసైజ్ చేయకుండా, సో మీరు నచ్చుంటారు, నేను మీకు నచ్చుంటాను, ఒక వేశారు వచ్చారు అంతవరకే, నేను ఇంకా వేరే వర్తించుకోవడం కానీ ఇంకా రాలేదు. నేను అన్నాను ఒక స్త్రీకి వర్జిన్గా ఉండేలాగా చేయండి అని చెప్తుంటారు, అంతే కదా. ఎందుకంటే మరి మీ కాబోయే భార్యకు మీరు వర్జిన్ అయి ఉండాలిగా. మీరు ఎట్లయితే తను వర్జిన్ అయి ఉండాలనుకుంటారో సో మీరు కూడా అలా ఉంటారు. సో నాకు 12 దేశాలతో సార్ నైట్ కాల్స్ ఉంటాయి. మీకు నైట్ అంటే తెలుసుగా, ఇతర దేశాలతో మనకు మార్నింగ్ అవర్స్. సో అట్లా నేను వాళ్ళు బొమ్మలు పంపిస్తారు, లేదా లైవ్ వీడియో చేస్తారు. మా వైఫ్ పక్కనే ఉంటారు. అవి చూసినప్పుడు మీకు ఏం ఫీలింగ్ ఉండదండి. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఫీలింగ్ ఉండదు సార్. మెడికల్ నాన్ మెడికల్ అయితేనే అబ్బా చూడగానే ఏదో అనిపిస్తుంది మాకు. అట్లా నా వైఫ్ తప్పుగా అంటే వెబ్సైట్ లో తప్పుగా ప్లేస్ చేసేది లేదు, అది ఉండదు, ఏముండదు సార్. అంటే మీరంటే జెన్యూన్, అదర్ సెక్టర్ ఉంటారు కొంతమంది, మీలాంటి వ్యక్తులే ఉంటారు, అలాంటి తప్పుగా ప్లేస్ చేసి వాళ్ళు వేరే రకంగా వాళ్ళను టార్చర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మేము ఏం చేస్తామంటే అది అయిపోగానే అది ఉంటుంది కదా కన్వర్సేషన్ డిలీట్, ఆ వ్యక్తి కూడా డిలీట్ అయిపోతాయి. సో అలా ఎప్పుడు చేయం, ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ మెయింటెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది. మా డిపార్ట్మెంట్ అంటేనే కాన్ఫిడెన్షియల్. ఆ నమ్మకం ఉంటేనే లోపలికి వస్తారు, మాతో మాట్లాడతారు. అది గంటలు గంటలు కావచ్చు, 1 నిమిషం కావచ్చు. ఈ జర్నీ అనేది ఒకసారి మీరు వచ్చారనుకోండి అర్జున్ రెడ్డి గారు, నా మాటలు మంచుకుంటే మీరు ఇంకా 10 సార్లైనా వస్తారు. అవి ఒక రిలేషన్ పోతూ ఉంటాయి మంచిగా. అప్పుడప్పుడు పండగలకు విష్ చేస్తారు, సార్ ఎలా ఉన్నారు, మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు. ఈ ఫోన్లో వస్తుంటే మీరు అన్నారు కదా, నా వైఫ్ పక్కనే ఉంటుంది సార్, దాన్ని డిస్టర్బ్ చేయదు, ఎందుకంటే నా ప్రొఫెషన్ అది. అయ్యో నీకు ఇప్పుడు ఫోన్లో వస్తాను ఏంది కథ, నువ్వు బయటికి పోయి మాట్లాడు, ఇంకో బెడ్రూమ్ వెళ్ళాం అనదు. తను కూడా చూస్తుంటుంది, తను చెప్తుంటే వింటుంది. అయిపోయినాక మన ఫోన్ పక్కన పెట్టేస్తాను, పడుకుంటాం. నేను అందుకే 3 to 5 లోపే పడుకుంటాను. ఎవ్రీడే 5కి లేస్తాను. ఓ 2 గంటలు మన ఈ వాట్సాప్లు ఉంటాయిగా, నాకు ఒక 300 దాకా గుడ్ మార్నింగ్లు వస్తాయి, అన్ని ఈ వ్యక్తుల ద్వారానే. అందరు ఉంటారు మీరు చెప్పిన అందరు, అంటే అందరికీ సెక్సువల్ గా హెల్ప్ చేస్తున్నారు. హెల్ప్ మానసికంగా, సెక్సువల్ గా నేను దృఢంగా వాళ్ళకు బలోపేతం చేస్తాను. నేను కూడా పాజిటివ్గా ఉంటాను, ఎప్పుడు నెగిటివ్ ఉండను. ఇప్పుడు మీరు చెప్పారు అర్జున్ రెడ్డి ఇలా చెప్పారంటే అర్జున్ రెడ్డి కూడా అదే ఉంటుంది అని నేను ముద్ర వేయను మిమ్మల్ని. అర్జున్ రెడ్డి వేరు, నాకు జరిగిన పరిణామం వేరు అని చెప్పి వాళ్ళని ముద్ర వేసి చేయను. నేను ఎలాంటి వ్యక్తి వస్తే అలాంటిలాగానే మెల్ట్ అయిపోతాను. ఇప్పుడు 5 ఏళ్ళ పాప వస్తే 5 ఏళ్ళ పాపతో ఏ చిన్నారి ఏం క్లాస్ చదువుతున్నావు, ఎల్కేజీ అంటే నేను యూకేజీ రా, ఇంకా ఏమైందిరా అంటే నాకు అక్కడ పాస్పోర్ట్ దగ్గర అయింది అంకుల్ అంటారు. అది చెప్పారు, పేరెంట్స్తో కూడా చెప్పారు. అలాంటి వాళ్ళలో నేను అలా వస్తా, వాళ్ళ లోపలికి వెళ్ళి అది నేను రప్పిస్తాను. ఇలాగే సార్ సిగ్గుపడకుండా ఇన్స్టాగ్రామ్లో ఇలాగే ఒకసారి ఒక 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే 8th క్లాస్ అమ్మాయి
హాస్టల్లో ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా జాబ్ హోల్డర్స్, టీచర్స్. కమ్యూనికేషన్ కోసం పిల్లకు మొబైల్ ఇచ్చారు, డాటా అంతా ఎవ్రీథింగ్. రోజు మాట్లాడుతుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుంది. ఒక జూనియర్ డాక్టరే, మా కాకతీయ మెడికల్ కాలేజ్ అబ్బాయే, అతను ఆమెకు పరిచయమై ఒక 8 సార్లు బలాత్కారం చేశాడు. ఓకే. 9వ సారికి బ్లీడింగ్ అయింది. హాస్టల్ వార్డెన్కి చెప్పారు, బ్లీడింగ్ అవుతుంటే పక్క పిల్లలు ఉంటారుగా, మేడం ఇలా అవుతుందంటే ఏందిరా అంటే ఇలా జరిగింది అని తర్వాత మెల్లగా చెప్పింది. వాళ్ళు హుటాహుటిన మా డిపార్ట్మెంట్కి పట్టుకొచ్చారు. అది ఆ మేడమే హాస్టల్ ఓనర్. తల్లిదండ్రులు చెప్పలేదు, ఇంకా చెప్పొద్దని. సరే అని వస్తే ఆ హిస్టరీ తీసుకుంటే ఇలా జరుగుతుంది నాకు, ఇది 9వ సారి, కొంచెం ఎక్కువ అయిపోయింది, నాకు పెయిన్ అయింది, బ్లీడింగ్ అయింది. ఇది ఎట్లా సాగిందంటే నాకు ఇన్స్టాగ్రామ్ అని చెప్పి, మరి పేరెంట్స్ చెప్పాలా, ఇది కేసు పెట్టాలా అంటే వద్దండి, ఇది కేసుగా వద్దు అని తను ఆ వార్డెన్. మరి పేరెంట్స్ కూడా చెప్దామంటే వద్దండి అని. ఏం చేద్దామంటే ట్రీట్మెంట్ ఇవ్వండి, నేను తర్వాత చూసుకుంటాను. ఆ పిల్లకు ఆ తర్వాత 2 నెలల దాకా కూడా మేము మొబైల్ ఇవ్వకుండా ఉంటేనే ట్రీట్మెంట్ ఇచ్చి మేము పంపిస్తాం అనే కాన్స్టాంట్ తీసుకొని చేస్తాం. షీజ్ నౌ ఫైన్. చూడండి, అందుకే మనం డీపీలలో కూడా మన ఫోటోలు బాగుంటాయని చెప్పి అప్పటికప్పుడు దిగి, లేదా గతంలో ఉన్నట్టు ఎంగేజ్ ఇప్పటియో పెడుతుంటాం. ఆడవాళ్ళు అయితే మేబీ సార్, నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఈ సామాజికమైనటువంటి ఇవన్నీ సోషల్ మీడియాలో బాగా వచ్చాయి కదా, అవన్నీ మనం మార్ఫింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అవును సార్. ఇప్పుడు ఏ వచ్చింది, ఇంకా చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం. సో డీపీలో ఓ పుష్పమో దేవుని బొమ్మ పెట్టుకోండి, లేదా మీరే పక్కా ఇక నేను మా డీపీ చూడండి సార్, ఎప్పుడైతే వాట్సాప్ స్టార్ట్ అయిందో అదే పిక్. కొందరు ఏం చేస్తారు సార్, మధ్యాహ్నానికి ఒక ఫోటో, రాత్రి కాగానే ఒక ఫోటో, పనుకునేటప్పుడు ఒక ఫోటో మారుస్తూ ఉంటారు. డీపీ మార్చొద్దు సార్, అట్లా ఒక స్టిల్గా ఉండాలి. ఇప్పుడు మీకు ఒక లోగో ఉంటుంది సార్ మీ యొక్క సంస్థకు, దాన్ని ఊరికే మారుస్తారా? అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది సార్, వాళ్ళ భార్య ఉన్నప్పుడు పెట్టుకున్నారు. రామోజీ ఫిలిం సిటీ బ్రాండ్ ఉంటుంది, మార్చొద్దు. మారిస్తే ఏమవుతుందంటే ఇది ఏదో కొత్త పుంతలు దొక్కినట్టు ఉంటుంది. సో నా ఫిగర్ కూడా చూడండి, మీ డీపీలో ఒకటే ఫోటో అంతే, అది మారదిగా. కానీ మనం అయితే వేరే వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు, పిల్లల ఫోటో, ఫ్యామిలీ. అప్పుడు ఏమైతుందంటే మార్పింగ్. ఇప్పుడు మనకు ఒక అందులో ఆప్షన్ వచ్చింది. ఒకప్పుడు ఆ స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం ఉండే డీపీ ఫోటో, ఇప్పుడు రావట్లేదు, దాన్ని క్లియర్ చేశారు. ఎందుకంటే ఆ ఫోటో మనకు కావాలనుకుంటాం, బాగుంది అమ్మాయి, మన వాళ్ళే, మన బంధువులై ఉండొచ్చు, మన స్నేహితులు ఉండొచ్చు, అలా అప్పటి ఫోటో కదా ఇప్పుడు ఫోటో కదా బాగుంది అని స్టార్ట్ చేస్తాం. అది వచ్చేది ఇప్పుడు బంద్ అయింది సార్, అది 2 years నుంచి. సో సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు కూడా సార్ అంతెందుకు, మా లెక్కల ప్రకారం, నాకో లెక్కల ప్రకారం లాస్ట్ ఇయర్ 2020లో చేస్తే ఈ కంప్యూటర్స్లో మనం పనిచేస్తున్న సాఫ్ట్వేర్లోనే 60% వరకు హెచ్ఐవికి లోన్ అవుతున్నారని లెక్కలు చెప్తున్నాయి సార్. ఎందుకంటే వీళ్ళంతా కూడా 5 రోజులు పనిచేసి బాగా ఒత్తిడిలో ఉండి. వన్ డే నైట్ స్టాండ్ అంటే ఏంటి సార్? వన్ డే నైట్ స్టాండ్ అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. ఒకరోజు నైట్ గడిపేదాన్ని ఏమంటారు? లివింగ్. వన్ డే నైట్ స్టాండ్. వన్ డే నైట్ స్టాండ్ అనేది సాఫ్ట్వేర్ కల్చర్ లో ఇప్పుడు ట్రెండింగ్. ఓకే, అంటే చేసుకోబోయేవాడు ఇంకా బలైనట్టేగా. అటు ఆడవాళ్ళైనా బలైనా మగవాళ్ళైనా బలే. ఈ 5 రోజుల ఒత్తిడి గల జీవన విధానంలో 6వ రోజు 7వ రోజు ఏం చేస్తున్నారు? రిక్రియేషన్ కదా, రిక్రియేషన్కి అలవాటు పడుతున్నాడు. చేతి నిండా డబ్బులు, కుప్పలు. పేరెంట్స్కు పంపడానికైతే నువ్వు బాధపడతారు, మమ్మీ డబ్బులు లేవు. ఈరోజు కల్చర్ అనేది ఎక్కువైపోయింది సిటీలో, సొసైటీలో బాగా అయిపోయింది. ఒక పంచి ఉంది, కానీ ఇప్పుడు ఈ రంగం, సాఫ్ట్వేర్ రంగం అనేది ఒకప్పుడు లేదు కాబట్టి అప్పుడు అంతా ఏదో డబ్బులు ఉన్నవారు పోయేవారు, ఏది బిజినెస్లో ఉన్నవారు. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఇప్పుడు బాగా దీనికి అతుక్కపోయారు, అటాచ్డ్ అయిపోయింది. ఇది కోలివింగ్, డేటింగ్ యాప్స్ వచ్చాయి. ఈ 5 రోజుల జీవన విధానంలో ఉన్నప్పటికీ భర్త ఇంకొకరిని కోరుకోవడం, భార్య ఇంకొకరిని కోరుకోవడం, వాళ్ళ స్నేహితులలోనే రోజు వచ్చే విజయ్, అజయ్, విజయ్ కలిసి వస్తారు కదా టీమ్ మెంబర్స్. ఈరోజు విజయ్ నీతో వస్తాను అంటే పోతాడు. ఆ నైట్లో వాళ్ళు ఏం చేసుకుంటారో తెలియదు. కోలివింగ్ పీజీ రూమ్స్ వచ్చాయి మనకు. నేను గచ్చిబౌలిలో చూశాను, ఆ పరిసర ప్రాంతాల్లో. వాళ్ళు ఆ పిల్ల ఎవరో తెలియదు, ఆ పోరడు ఎవరో తెలియదు, ఇద్దరు కలిసి తిరుగుతారు, అన్ని సామాన్లు కొనుక్కుంటారు, పోతారు, వాళ్ళు సహజీవనం చేస్తున్నారు.
నార్త్ ఇది పెళ్లికి తప్పు కదా మరి సార్ ఒకప్పుడు నార్త్ కల్చర్ ఇప్పుడు మన సౌత్ కూడా వచ్చింది సార్. ఈ ఎంఎస్ఎం కేటగిరీ అంతా కూడా అదర్ కంట్రీస్కే, అవును సార్. మన కంట్రీది కాదు ఇది. అవునవును. ఈ హిజ్రాలంతా ఏర్పడడానికి బేసిక్గా కారణం ఈ ఎంఎస్ఎం కేటగిరీ నుంచి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉంది. వాళ్ళు గుజరాత్లో రాజస్థాన్లో ఉన్నారు, వాళ్ళకి అక్కడ ఒక మురిగి మాత అనే దేవతతో, అది ఒక దైవపరమైనటువంటి వ్యవస్థ. డబ్బు గురించి చింతిస్తున్నారా? ఇప్పుడు మీ బంగారం క్షణాల్లోనే అమ్మండి. మార్కెట్ రేటుకు సరైన ధర పొందండి. ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేవు. ఇప్పుడే కాల్ చేయండి. కానీ అది ఇప్పుడు ఈరోజు మీరు చూస్తుంటే ట్రాఫిక్ దగ్గర, సిగ్నల్ దగ్గర వాళ్ళను రేవంత్ ప్రభుత్వం కూడా వాళ్ళకు జాబ్స్ ఇచ్చింది. ఇప్పుడు మెట్రో ట్రైన్లలో సెక్యూరిటీ పెట్టారు. వాళ్ళ జాబ్ అంటే చదువుకున్న వాళ్ళు ఇక్కడ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు మనకు ఒక సర్వే పెట్టారు, సకల జనుల సర్వే. ఇంటింటికి వచ్చి అన్ని రాసుకున్నారు చూసారా. అప్పుడు 56,400 మందిని గుర్తించడం జరిగింది. ఇది రాష్ట్రం మొత్తం 33 జిల్లాలు, కానీ అంతకన్నా ఎక్కువ ఉంటారు. కానీ అది లెక్కల ప్రకారం అలా అవుతుంది. ఇంకా తేలాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు సీక్రెట్గా. మీరే ఉన్నారు బోత్ సైడ్, దాంట్లో డబుల్ డెక్కర్ అంటారు. మీ వైఫ్తో సంసారం చేస్తారు, ఇంకొక సతీష్తో కూడా సంసారం చేస్తారు సెక్స్వల్గా, బోత్ సైడ్. దీన్ని డబుల్ డెక్కర్ అంటారు. ఓకే. సో ఇలాంటి నేచర్ ఉన్న వాళ్ళు చాలా అవుతున్నారు. మన పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా వాక్ చేయాలి. పిల్లలు ఎటుపోతున్నారు, సింగిల్గా పోతే మన ఎవరితోటన్నా పంపించడం, వాళ్ళను ట్రాఫికింగ్కి గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ప్రతి పేరెంట్కి ఉంది సార్. మీరు రక్తదానం అన్నారు కదా, రక్తదానం అంటే ఇప్పుడు పాలలాగా పెరుగులాగా ఎవరికి ఎక్కడ దొరకదు. మీరు ఇవ్వండి సార్, రక్తదానం చేయండి. మీ బర్త్డే రోజు చేయండి, పెళ్లి రోజు చేయండి, మీ భార్య పెళ్లి రోజు చేయండి, తందనాలు ఇచ్చిన రోజు చేయండి, మీ కొడుకు పుడితే రోజు చేయండి. 6 months అయితే నేను చేయలేను, కానీ 1 year ఒకసారి 1 year చేయండి. అది చేస్తే మీరు నలుగురిని బ్రతికించిన వాళ్ళు అవుతారు సార్. ఒక్కసారి రక్తదానం చేస్తారు. 1 blood 250 ml ఇదే 4 lives బతికిస్తారు. అలా గనక సమాజంలో ప్రతి ఒక్కరికి కనుక ఈ దినం ఆ దినం రోజు కనుక చేయగలిగితే రక్త కొరత ఉండదు. రక్త కొరతతో చనిపోయే వాళ్ళు మన భారతదేశం కానీ ప్రపంచంలో కానీ ఉండదు. అది చేయగలుగుతామా? మన ఇంట్లోనే వాడు నేను ఇయ్యను, నా పానం ఇప్పటికే పోయింది, వారం రోజుల తర్వాత ఏమవుతుందో, ఏం తినాలనో, ఏం మన్ను తినాలనో అది దావడానికి, ఏం గోళీలు మింగాలనో, మళ్ళీ నేను డాక్టర్ దగ్గరికి పోవాల్సి వస్తుందేమో, నన్ను ఎప్పుడు మోసుకపోతారు రా నా పానం పోతే. ఇప్పుడు వీని పానమే పోతుంది, వాడు పోతే పోయిండు, ఒకడు పోతాడు, ఇంకోటి కూడా పోవాలనా అనే కాన్సెప్ట్లో రక్తదానం ఎవ్వరు చేయట్లేదు సార్. అవును సార్. ఇది మారాలి సార్ సమాజంలో. నువ్వు ఇవ్వకుండా వేరే వాళ్ళని ఎట్లా అడుగుతావు సార్? ఇప్పుడు నేను మీకు ఫ్రెండ్ అయ్యాను, నేను మీకు అప్పు ఇచ్చో అప్పు తీసుకుంటేనే మళ్ళీ అడగడానికి ఒక వ్యవస్థ ఉంటుంది. నువ్వు ఇవ్వవే ఇంకోని ఇవ్వకుండా చేస్తావు ఎందుకు? నువ్వు ఇచ్చే గుణం ఉండాలి ఫస్ట్ సార్. జనాలు కమర్షియల్ అయిపోయారు. యా, కమర్షియల్లో బంధుత్వాలు కూడా మర్చిపోతున్నారు. అవును సార్. భార్యకు భర్త అంటే లేదు, పిల్లలంటే లేదు, డబ్బు ఉంటేనే విలువని చూస్తున్నారు, కార్లు ఉంటేనే విలువ, విల్లాస్ ఉంటేనే వ్యక్తిత్వ జీవితం. ఏం సార్ పూరి కృష్ణుడు బతకట్లేడా సార్? 2,000 వానికి వస్తే బతుకుతాడు సార్ హ్యాపీగా. వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు 4-8 గంటలు పడుతున్నారు. మరి మనం పంటున్నామా సార్? అబ్బాయి ఎన్ని గంటలు పంటాడు సార్? వాడు తిరగడమే ఫ్లైట్. అసలు పొద్దున్నైతే ఫ్లైట్ అయినాయి. ఆ ఫ్లైట్లో కూడా ఏం పంటాడు? దిగాలి ఎక్కాలి. బోవుడు ఏం తింటాడు సార్? నిజంగా రైస్ తింటాడా ఆయన? వాళ్ళది వేరే అనుకోండి వ్యవస్థ. సరే చపాతీ తింటాడా, రోటీ తింటాడా, నాన్ వెజ్ తింటాడా? ఏం తింటాడు? అన్ని బర్గర్ మూడు దుడుచుకొని పడేయటం. ఎన్ని కోట్లు సంపాదించినా నువ్వు సముద్రంలో ఇల్లు కట్టినా నువ్వు భార్యతో పిల్లలతో ఉండవు, స్పెండ్ చేయవు. అదే రిక్షా కూడా చూడండి సార్, హ్యాపీగా పిల్లలతో ఉంటాడు. వాడు 400 సంపాదించినా ఒక 100 తాగుతాడేమో, 300 ఇంటికి తీసుకొస్తాడు, పిల్లానికి ఇస్తాడు. పిల్లలు కావాల్సిన వాడు పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివిస్తున్నాడు పిల్లల్ని. పక్కన బిల్డింగ్ చూసి అరే వాని కొడుకు ఎక్కడిపోతున్నారు రా, పబ్లిక్ స్కూల్ హైదరాబాద్, నా కొడుకు కూడా అలాగే పోవాలి, నీకు అదే అడ్రస్, నేను సంపాదించుకున్నాను. ఇలా ప్రతి వాడి అంటే మోటివ్ ఎట్లా ఉందంటే, ఎస్ ఉన్నోడు కొడుకే కాదురా పై, మా కొడుకు కూడా మంచిగా చదవాలి, మంచిగా ఐటీ జాబ్ చేయాలి, మంచిగా గవర్నమెంట్ జాబ్ చేయాలి, మంచిగా
ఏదైనా సెక్టార్ లో సెట్ అవ్వాలి అవ్వాలి. కాన్సెప్ట్ మా బతుకులు ఇలా అయ్యాయి, మేము ఇట్లా కష్టపడుతున్నాం మీ మా బతుకులు ఇలా కొడుకు ఇట్లా కావాలి కష్టపడకూడదు అన్నట్టు కాన్సెప్టే. ప్రతి వాళ్ళు ఆలోచిస్తారు. చూడండి సార్, మొన్న ఇక్కడ పశ్చిమ బెంగాల్ అనుకుంటా, పని మనిషి సార్, 4 ఇళ్లలో పని మనిషి ఎమ్మెల్యే, బాసలు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంతే. విజయ్ దాంట్లో కార్ డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే టికెట్, ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్. మా ములుగు దగ్గర మొన్న అయితే ఆటో పంచర్లు వేసుకునే, టైర్ పంచర్లు వేసుకునే అమ్మాయి, ఆ ఫ్యామిలీకి అమ్మాయి కలెక్టర్ అయింది, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయింది. ఏందండి, మన పిల్లలు కూడా జమ్సే. మా వృత్తి చిన్నది కావచ్చు, మేము చిన్న కావచ్చు, మా కమ్యూనిటీ చిన్న కావచ్చు, మాదిగా మాలా కావచ్చు, ఇంకేమైనా గోండు జాతి కావచ్చు, కానీ మాకు ఉంది, మా పిల్లలు చదువుతారు అని చెప్పి వాళ్ళు ఎదుగుతున్నారు. మా దగ్గర ఒక ఇన్స్పిరేషన్ అని చెప్తాను. ప్రవీణ్ అని, తను ఇప్పుడు ఐపీఎస్ అయ్యాడు. చిన్నతనంలోనే అమ్మను నాన్నను కోల్పోయారు, 2 అన్నదమ్ములు, ఒక చెల్లి. అతను ఇప్పుడు ఐపీఎస్, అలాంటి డిఎస్పీ కూడా వచ్చింది, ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అది ఉండగానే 6వసారికి ఐఏఎస్ కావాలని కూర్చుంటే 753వ ర్యాంక్ వచ్చింది, ఐపీఎస్ సెలక్షన్ అయ్యాడు. ఇది అయిపోగానే పోతాడు. మరి తల్లిదండ్రులు లేరు, నానమ్మ మాత్రమే పోషించింది. ఆమె ఏం పని చేస్తుంది తెలుసా? కూలి పని. ఇది మన రోడ్లు ఊడుస్తుంది, ఇది మున్సిపాలిటీ. తల్లిదండ్రులు లేరు, నానమ్మే పెంచింది. చూడండి, ఎక్కడో ఆనిముత్యం ఏటూరు నాగారంలో ఉంటాడు ఆయన, ప్రవీణ్. ఒక స్టడీ సర్కిల్లో చదువుకున్నాడు, కొట్టాడు. అతను నాకు ఫ్రెండ్ కావడం నాకు చాలా అదృష్టం. థ్యాంక్ యూ సార్, మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హెచ్ఐవి గురించి కానీ, అవయవ దానం గురించి కానీ, రక్తదానం గురించి కానీ చాలా ప్రజలకు చాలా అవేర్నెస్ కల్పించారు. అలాగే మీ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ప్రజలకు అందింది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్ మీ ఛానల్కి.